హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఎంఎంఎస్ 18 మీడియా. మై నేమ్ ఇస్ పవన్. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుంది? ఇప్పుడే ప్రోమో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ప్రోమో అయితే చూసిన నాగమణి కంటే అయితే నిఖిల్తో అయితే నైట్ అయినా తనకి ఓటేసిన వారిపై అయితే ఫైర్ అయితే అయ్యాడు నాగమణి కంటే అయితే నిఖిల్ని అయితే అంటాడు, నువ్వు ఆ టాపిక్ని తీసినావు అని చెప్పి నాగమణి కంటే అయితే నిఖిల్తో అయితే ఫైర్ అయ్యాడు. నేనేనా అని నిఖిల్ అయితే అంటాడు. నైట్ అయిన ఇష్యూ అయితే ఇది ఫ్రెండ్స్. దాంతో అయితే అయిపోతుంది. పొద్దున అయితే సాంగ్ అయితే వస్తుంది, అందరూ అయితే డాన్స్ అయితే ఆడతారు ఫ్రెండ్స్. సోనియాకి మరియు శేఖర్ భాషకి అయితే ఒక పెద్ద గొడవ అయితే అయింది ఫ్రెండ్స్. శేఖర్ భాష నిఖిల్ అబ్బాయి అయితే ఆరెంజ్ తో అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్. సోనియా గారు అయితే అంటారు, ఎవరైతే ఆడుతున్నారో వారైతే ఎవరు కూడా ఆరెంజ్ అయితే ముట్టొద్దు అని అంటారు. శేఖర్ భాష అయితే అంటాడు, ఎక్కడైనా రాసి ఉందా ఫుడ్ తో ఆడొద్దు అని సోనియా తోటి అయితే అంటాడు శేఖర్ భాష. అలా శేఖర్ భాషకి సోనియాకి అయితే పెద్ద గొడవ అయితే అవుతుంది ఫ్రెండ్స్. తను అయితే అంటుంది, ఎవరైతే మనుషుల్లాగా తిందామని అనగానే శేఖర్ భాష అయితే ఫైర్ అవుతాడు. నేను మనిషిని కాదా అని అయితే శేఖర్ భాష అయితే ఫైర్ అవుతాడు. ఎందుకో నాకేమో అనిపిస్తుంది, శేఖర్ భాషని అటాక్ చేస్తే మనకి ఫాలోయింగ్ వస్తుందని అనుకుంటుందేమో సోనియా గారు. నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్, మీకేమనిపిస్తుంది చెప్పండి. అలా ఫైట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నిన్న నైట్ ఎవరైతే గెలిచారో టాస్క్ లో ఆరుగురికి అయితే ఒక గేమ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. బిగ్ బాస్ అయితే పట్టుకొని ఉండండి అని టాస్క్ అయితే ఇస్తుంది. ఆరుగురికి అయితే అలాగే ఒక స్పిన్ అయితే, ఆ స్పిన్ ఇవ్వగానే ఆ స్పిన్లో ఏదో వస్తుందో అదైతే కత్తిరియాలి ఫ్రెండ్స్. అలా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళైతే తాడు పట్టుకొని ఉండాలి, కింద దిగితే అయితే అవుట్, ఆ గేటును పట్టుకొని అవుటే ఫ్రెండ్స్. అలా నలుగురు అయితే అవుట్ అవుతారు ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే నైనిక నిఖిల్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. నిఖిల్ గెలుస్తారో లేదంటే నైనిక గెలుస్తారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.